తాటికల్ వృద్ధాశ్రమంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఈ సందర్భంగా ఎస్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్ సందినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజ సేవ చేయడం మా ఫౌండేషన్ ధ్యేయమన్నారు. వృద్ధులకు సహాయం చేయడమే కాకుండా పేద విద్యార్థులకు విద్యా సహాయం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అపర్ణ హస్తం అందిస్తామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానికి ఎంతో సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదములు. ఇందులో పాల్పంచుకున్న గ్రామస్తులకు, ముఖ్యులకు, మీడియా వాళ్ళకు అందరికీ ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తానికి, సహకరిస్తానికి గ్రామ పెద్దలు అందరూ సహకరించాలి. స్కూళ్ళు పిల్లలకు కానీ, పేద అనాథ పిల్లలకు కానీ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేస్తానికి మేము ముందుకు వస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సేవను సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఆధ్వర్యంలో తాటికల్ గ్రామంలో వృద్ధాశ్రమంలో మరి అమ్మగారి జ్ఞాపకార్థం వెంకటేశ్వరరావు గారు, రవీంద్రరావు గారు, రామకృష్ణరావు గారు ముగ్గురు నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథల కోసం వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళ వ్యాపార రీత్యా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సొంత గ్రామం కాబట్టి మంగళపల్లి నకరికల్ మండలంలో కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. ఇలా వృద్ధాశ్రమాలు కాకుండా కూడా ఇంకా నిరుపేదలు ఎవరైనా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి కూడా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మరి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే లయన్స్ క్లబ్ వారు కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నిరాశ్రయాలందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రమం కల్పించి వారికి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళ లయన్స్ క్లబ్ వారు మరి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ వారి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాతలను సేకరించి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకించి అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా భవిష్యత్తులో ఇంకా ఈ గ్రామాల్లో చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది కూడా నిరాశ్రయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యాపరంగా వైద్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందు నడిచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుపోయి భవిష్యత్తులో వారు ఇంకా ముందుకు సాగాలని చెప్పి వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి ప్రత్యేకించి అభినందన, ధన్యవాదాలు తెలియజేస్తూ